నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, ఓజీ మీదే పూర్తి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కావచ్చు, మిగతా వారందరికీ. హరిహర వీరమల్లు ఆశించినటువంటి ఒక ఫలితాలు అయితే రాలేదు. కానీ ఓజీ పైన ముందు నుంచి ఎక్స్పెక్టేషన్స్ ఎందుకున్నాయి అంటే అర్థం కాని సిచ్యువేషన్. గతంలో కూడా మనం చూసుకుంటే ఒక ఫ్యాన్ మేడ్ మూవీ అయినటువంటి ఒక గబ్బర్ సింగ్ ఏదైతే ఉందో 10 సంవత్సరాల ఫ్లాపుల తర్వాత ఒక మంచి హిట్ కొట్టారు. సో ఇప్పుడు మళ్ళీ సేమ్ అదే ఎక్స్పెక్టేషన్ ఓజీ పైన ఉంది. ఓజీకి సంబంధించినటువంటి ఒక సాంగ్ కూడా రిలీజ్ అయింది. సో మొత్తానికి సాంగ్ రిలీజ్ అయిన సందర్భంలో అంచనాలు పెరిగాయా, తగ్గాయా? నిజంగా సుజిత్ గురించి మీరేమనుకుంటున్నారు? అంటే ఈ సాంగ్ ఓజాస్ గంభీర ఆ టైటిల్ పాత్ర పేరేంటి అనేది వాళ్ళు రివీల్ చేశారు. ఒక విధంగా చెప్పాలంటే సినిమాలో టైటిల్ సాంగ్గా అనుకోవాలి మనం. పాట అయితే అభిమానులకి గూస్బంప్స్ తెప్పించే పాట అని చెప్పాలి. ఎందుకంటే తెలుగు వెర్షన్కి విశ్వాను, శ్రీనివాస మౌళి అనే వాళ్ళు రాశారు ఈ పాటని. అయితే సింగర్స్ పరంగా తమన్నా పాడాడు, సింబు తమిళ హీరో సింబు వాయిస్ ఇవ్వడం అనేది ఈ పాటకున్న ప్రత్యేకత. సాధారణంగా ఒక సినిమాలో హీరోగా చేసేవాళ్ళు వేరే వాళ్ళకి పాడరు. అలాంటిది సింబు మొట్టమొదటిసారిగా కళం కలిపి గ్రూప్ సాంగ్ లాగా ఉంది. అంటే హీరోయిజాన్ని ఎలివేట్ చేసేలాగా ఈ సాంగ్ డిజైన్ ఏముందనేది మనకు అర్థమవుతుంది. దాదాపు 4 నిమిషాలు ఉన్న ఈ పాట చూస్తూనే మొత్తం కేవలం హీరోయిజం ఎలివేషన్ మీదే ఫోకస్ పెట్టి దీన్ని చేశారనేది మనకు అర్థమవుతుందండి. అయితే సాధారణంగా మనం చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారిని ఒక ఏదైతే గ్యాంగ్స్టర్ లాగా చూడాలనేటువంటి ఒక కోరిక ఫ్యాన్స్లో ఎప్పటి నుంచో ఉంది. కాకపోతే గతంలో బాలు కావచ్చు, అదేవిధంగా కొన్ని సినిమాలు వచ్చినా సరే అంత ఆకట్టుకోలేదు. పంజా సినిమా కూడా మనం చూసాం. కానీ ఇప్పుడు రాబోతున్న ఓజీ ఇంకా పూర్తి గ్లిమ్స్ కూడా రిలీజ్ కాలేదు. జస్ట్ పార్ట్ ఇప్పుడే రిలీజ్ అయింది. కానీ వీటన్నిటికన్నా ముందు నుంచే ఎక్స్పెక్టేషన్స్ ఎందుకో ఓజీ పైన పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరికీ ఉన్నాయంటే ఎందుకంటారు? అంటే ఈ సినిమా చాలా వరకు ఆయన ఎప్పుడో కంప్లీట్ చేశారండి. మేజర్ కొద్దిగా షూటింగ్ మాత్రం మిగిలి ఉంది. పైగా దీనికి ఉన్న డ్రాబ్యాక్స్ లేవు. డైరెక్టర్లు మాత్రం కానీ లేకపోతే మరి సినిమా RRR తర్వాత డివి దానయ్య గారు చేస్తున్న సినిమా ఇది. దానయ్య గారి సినిమా కావటం ఒకటి, పైగా దీనికి డ్రాబ్యాక్స్ అంటూ ఏమీ లేవు. డైరెక్టర్ల పరంగా కూడా సుజిత్ గారు ఆయన కోసం వెయిట్ చేసి సినిమా కంప్లీట్ చేశారు. పైగా అంతకుముందు పవర్ఫుల్ పాత్ర గని అనే పాత్ర, అది సినిమా ఎందుకు ఫ్లాప్ అయిందో తెలియదు కానీ బాలులో చాలా పవర్ఫుల్ పాత్ర అది. గ్యాంగ్స్టర్గా ఆయన సీరియస్గా మొత్తం చివరి వరకు కూడా సీరియస్గా ఉండే పాత్ర అది. ఆ సినిమా తర్వాత మనం చాలా కాలంగా పూర్తి స్థాయిలో ఈ ఓజాస్ గంభీర్ అనే పాత్ర ఎలా ఉండబోతుంది ఏమిటనేది మొత్తానికైతే ఆ హీరోయిజం ఎలివేషన్సే ఈ సినిమాలో ప్రధాన ఆకర్షణగా మనకు అనిపిస్తుంది. మళ్ళీ తమన్నా గారు దీనికి పాట కానీ మ్యూజిక్ కానీ ఆయనకి ఇది 3వ సినిమా అనుకుంటా. గతంలో భీమ్లా నాయక్, బ్రో, ఆ తర్వాత ఈ సినిమా చేశారు. మొత్తానికైతే తమన్నా గారి ఎలివేషన్స్ కూడా ఈ సినిమా హెల్ప్ అవ్వచ్చు అనేది అనిపిస్తుంది. అయితే గతంలో ఏదైతే ఓజీ నుంచి వచ్చినటువంటి అప్డేట్ ఏదైతే ఉందో పూర్తి పవన్ కళ్యాణ్ గారి భాష కూడా మరాఠీలో మాట్లాడుతూ తను చెప్పిన డైలాగులు కూడా చాలా సంచలనం కింద మారే హల్చల్ చేస్తున్నాయి. సో పూర్తి స్థాయిలో కథ ఏమై ఉండొచ్చు ఒక లైన్లో అంటే ఏం చెప్తారు? అంటే వాళ్ళు చెప్పేది ఏంటంటే ఇట్లాంటి సినిమాలన్నీ కూడా ఇప్పుడు అమితాబ్ సినిమాలు కూడా ఉన్నాయి, గ్యాంగ్స్టర్ సినిమాలు, అవన్నీ కూడా ఏదో ఒక పాత్ర ఇన్స్పైర్ చేసుకున్నాయి. ఇప్పుడు ఈ ఓజాస్ గంభీర్ అనే పాత్ర కూడా గతంలో హాజీ మస్తాన్ ఇన్స్పిరేషన్తో కొన్ని సినిమాలు చేశారు. అలాగే కమల్ హాసన్ నాయకుడి సినిమా కూడా ఒక గ్యాంగ్స్టర్ బ్యాక్డ్రాప్ తీసుకుని ఆ నాయకుడి సినిమా చేశారు. అట్లాంటి సినిమాలన్నీ హిట్ అయినాయి. వీళ్ళు ఒరిజినల్ పాత్ర తీసుకున్నారా లేకపోతే ఒక కల్పిత పాత్ర అని తెలియదు కానీ గ్యాంగ్స్టర్స్ లైఫ్ ఎలా ఉంటుంది, వాడు ఎటువంటి సవాళ్ళని ఫేస్ చేస్తారు ఏమిటి అనేది ఈ సినిమాలో మెయిన్ కథాంశం అనుకుంటున్నాను నేను అనుకోవడం. సీరియస్గా సాగే సబ్జెక్ట్ ఇది పూర్తిగా. అందుకని దీంట్లో పాటలకు కూడా అవకాశం తక్కువే ఉండే అవకాశం అయితే ఉంది. సీరియస్గా వెళ్ళే సబ్జెక్టు కేవలం రీరికార్డ్ బేస్డ్ సినిమాలాగా మనం చూడాలి. పైగా వాళ్ళు డేట్ కూడా ఇచ్చేశారు, సెప్టెంబర్ 25ని పక్కాగా మేము వచ్చేస్తున్నాం అనేది వాళ్ళు డేట్ కూడా కన్ఫర్మ్ చేశారు పాటలో చివరిలో. అయితే ఏదైతే ఓజీకి సంబంధించి కూడా లుక్స్ కూడా చాలా డిఫరెంట్గా ఉన్నాయి. సో వచ్చినటువంటి పాట కూడా నిజంగా మీరు ఇందాక అన్నట్టుగా క్యారెక్టర్ని ఎలివేట్ చేస్తూ ఉన్నటువంటి పదాలు కూడా మనకు కనిపిస్తున్నాయి. అదే బరువైన పదాలు కూడా పడ్డట్టు కనిపిస్తుంది. సో ఆ యొక్క పాటలో ఉండేటువంటి లుక్స్ కావచ్చు, పదాలు కావచ్చు, వాటి గురించి మీరు ఏం చెప్తారు? ఖచ్చితంగా ఫ్యాన్స్కి గూస్బంప్ తెప్పించే పాట అని చెప్పాలి. ఇంకోటి ఏంటంటే వాళ్ళ చిన్న లీకులు కూడా వచ్చినాయి. అసలు ఈ పాటని 3వ తారీఖు 5వ తారీఖు చేద్దాం అనుకున్నారట. దీనికి సంబంధించి లీకులు వచ్చేస్తున్నాయని కంగారు పడిపోయి వాళ్ళు హడావుడిగా చేశారని చెప్తున్నారు. అదొకటైతే ఈ సినిమాలో యాక్షన్ సన్నివేశాల పరంగా కూడా కొన్ని లీకులు వస్తున్నాయని చెప్పి వైరల్ అయింది సోషల్ మీడియాలో. ఎవరో ఫోన్తో తీసుకుని అవి పెట్టేస్తున్నారని ఇంట్రక్షన్ సన్నివేశం అని చెప్పి వార్తలు అయితే వచ్చినాయి. దాంతో సినిమా టీం అలర్ట్ అయింది. ఎలా వస్తున్నాయి ఇవన్నీ ఏంటి అన్న మీద వాళ్ళు అలర్ట్ అయిపోయి వాళ్ళు కేర్ తీసుకుంటున్నారు, ఎక్స్ట్రా కేర్ తీసుకుని మరి దీన్ని ఇప్పుడు ఈ పాట రిలీజ్ చేశారు.
సో ఈ పాట రిలీజ్ అయిన తర్వాత నుంచి ఓజీ పైన ఎక్స్పెక్టేషన్స్ పెరిగాయా తగ్గాయా అంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయండి. ఎందుకంటే మనకి రేపు రాబోయే సినిమాల్లో పెద్ద వార్ ఏదైనా ఉందంటే ఆ వార్ 2 కూలీ, అట్లాగే సెప్టెంబర్ 25 పెద్ద వార్ ఏమైనా ఉందంటే ఓజీ అఖండ 2. ఖచ్చితంగా ఈ 2 సినిమాలు ఢీకొంటే మాత్రం అది వీళ్ళు డేట్ అనౌన్స్ చేశారు, వాళ్ళు మేము తగ్గమని చెప్తున్నారు కాబట్టి ఖచ్చితంగా సెప్టెంబర్ 25 అనేది బాక్స్ ఆఫీస్ వార్ అనేది ఫిక్స్ అయిపోయినట్టుగా మనకి అనిపిస్తుంది. మరి ఇదేమో పక్కాగా అదేమో ఫాంటసీ మూవీ చెప్పాలంటే అఖండ 2 అనేది, ఇది ఓన్లీ గ్యాంగ్స్టర్ మూవీ. 2 సబ్జెక్టులు వేరేనే కానీ కొద్ది కలెక్షన్స్ పరంగా స్ప్లిట్ అవడానికి అవకాశం ఉంది, రికార్డుల పరంగా కొద్దిగా తేడా ఉంటుంది కాబట్టి ఎవరో ఒకటి తగ్గితే అయితే బాగుంటుంది అనేది నా ఉద్దేశం. సో చూద్దాం సార్, ఖచ్చితంగా 2 యుద్ధాలు చూడబోతున్నాం. ఒకటి ఆగస్టు 14 కూలీ కావచ్చు, వార్ 2 కావచ్చు. అదేవిధంగా చూసుకుంటే సెప్టెంబర్ 25న అఖండ తాండవం వర్సెస్ ఓజీ లాగా. సో చూద్దాం, మొత్తానికి ఓజీ అప్డేట్ వచ్చింది, మొత్తానికి ఎక్స్పెక్టేషన్స్ కూడా పెరిగిపోతున్నాయి. సో చూద్దాం ఏం జరగబోతుందో. నమస్తే. నమస్తే.